బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ చీఫ్ జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ పార్టీని వీడగా ఇప్పుడు ఆ వరుసలో మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్ కు రాజీనామా పత్రాన్ని పంపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి అన్నారు. 5 ఏళ్ల వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారంటూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అన్నారు. కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్లు ప్రజలు తీర్పునిచ్చారంటూ వ్యాఖ్యానించారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అంటూ అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. చూసాం సోషల్ మీడియా వాడెవడో ఒకటి అదోపం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడతాను చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేదు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. అదే కాపీని మన విజయసాయి రెడ్డి ఆర్సీ గారికి, పార్టీ అధ్యక్షులు యోగా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. ఇక వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్రియాశీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ గడిచిన కాలంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన తన పదవికి, పార్టీ సభ్యత్వానికి, భీమిలి ఇన్ఛార్జ్ పదవికి అన్నింటికీ కూడా రాజీనామా చేస్తూ ఆ లేఖని జగన్మోహన్ రెడ్డికి, గుడివాడ అమర్నాథ్కి కూడా పంపడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, అలాగే జగన్మోహన్ రెడ్డిని తన రాజీనామాని ఆమోదించమని కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం కూడా పూర్తి కాకుండానే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూడా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ధర్నాలు చేయండి, రాస్తారోకాలు చేయండి అని చెప్పడం కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆయన తాడేపల్లిలో ఉండి కాల్ఫర్ చేస్తారు, ఆదేశాలు ఇస్తారు. వాటిని అమలు చేసేటప్పుడు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల నేపథ్యంలో కోర్టులు, లాయర్ని, లీగల్ టీంని పెడతానని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు పడే ఆర్థిక కష్టాలు, వీళ్ళు పడే వ్యక్తిగత ఇబ్బందులు, పోలీస్ స్టేషన్ లో కేసుల మీద జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కార్యకర్తలతో నలిగిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చేస్తూ ఉన్నాను. గడిచిన 5 ఏళ్ల కాలంలో చాలా కష్టపడ్డాను, పార్టీ పటిష్ట కోసం కృషి చేశాను, భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి చేశాను. అయినప్పటికీ కూడా ఓటమికి గల కారణాలు, ఇంతమంది ఓడిపోవడానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి నియంత్రణతో పోకళ్ళు మాత్రమే.
అని కూడా ఆయన ఒక తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. దాని భవిష్యత్తు కార్యాచరణ ఎప్పుడు అనేది కూడా షార్ట్ పీరియడ్ లోనే తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోయిన గడిచిన కాలంలో దాని దృష్ట్యా, అలాగే విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపారాల దృష్ట్యా కొంతకాలం రెస్ట్ తీసుకొని అతి త్వరలోనే మరలా రాజకీయ ఆరంగేట్రం ఏ పార్టీ నుంచి చేస్తానో, ఎలా ప్రజాసేవలో ఉంటాననేది తెలియజేస్తానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే క్రియాశీలక నేతలు మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, అలాగే సామినేని ఉదయభాను కావచ్చు, బాలినేని శ్రీనివాస్, ఇలా అనేక మంది పార్టీని వీడారు. దానిలో భాగంగానే ఈయన కూడా పార్టీని వీడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పూర్తిగా గట్టి షాక్ తగిలిందనే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.